హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాపూర్ గ్రామంలో పోలీస్ కళా బృందం ప్రజలను చైతన్యపరిచేటటువంటి కనివిప్పు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశ, భయము, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. బ్యాంక్ అధికారులు అని ఫోన్ చేస్తే నమ్మొద్దు. అకౌంట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ గుర్తు తెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడే జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు ఒక కన్నేసి ఉండాలని తెలిపారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డి అడిక్షన్ సెంటర్లో చికిత్స మరియు కౌన్సిలింగ్స్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పుడే వస్తాము, తక్కువ దూరం కదా అని హెల్మెట్ పెట్టుకోకుండా అశ్రద్ధ చేయవద్దు. రోడ్డు ప్రమాదం ఎవరికి ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎంత పెద్ద రోడ్డు ప్రమాదమైనా తలకు దెబ్బ తగలకుండా ఉంటే బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రోడ్డు విశాలంగా అయినందున రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాలు 24 గంటల పాటు ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీని ఇస్తాయని తెలిపారు. మూఢనమ్మకాలు, చేతబడులు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను, సామాజిక రుగ్మతల గురించి సిద్దిపేట పోలీసు కళా బృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు స్నేహ, సౌమ్య, అరుణ, శంకర్ బాబు నాటకం, పాటల రూపంలోని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోని గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు. ఏటీఎం కార్డు ద్వారా కావచ్చు, లేకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్ కావచ్చు. మొన్న ఒకటి ఇది హుస్నాబాద్ లోకల్నే కిరాణం షాపు, సేమ్ అతనికి ఎప్పటికీ ఫోన్పే, గూగుల్ పేలు వస్తూనే ఉంటాయి కదా. ఫోన్పే మనకి అది ఉంటుంది కదా. సో మీరు ఫోన్పే, గూగుల్ పే ఎక్కువ వాడుతున్నారు మీ షాప్లో, మీకు కొన్ని పాయింట్స్ వచ్చినాయి. ఆ పాయింట్స్ మనీ రూపంలో కన్వర్ట్ చేయాలంటే కొంత అమౌంట్ మాకు పంపించాలని చెప్పేస్తే అట్లా దాదాపుగా అతను ఒక 56,000 పంపించాడు. సో తర్వాత ఆయన 1930 కాల్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 30,000 దాకా మనకి హోల్డ్ కావడం జరిగింది. సో దీనికి ఏంటంటే మెయిన్ ఏంటంటే అత్యాశ. సో ఎవడో మనకు ఊరికనైతే పైసలు ఇస్తాడా? ఒక 500 రూపాయలు కావాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనం కష్టపడాలి. సో ఆ లక్కీ లాటరీ అనేది జరగదు మనకి. సో దయచేసి అత్యాశ పోతేనే మనకు సైబర్ క్రైమ్కి అవుతాం. ఇంకొకటి, ఇది ఎవరైతే ఇవి ఫేస్బుక్ కానీ వాళ్ళు కానీ వాడుతున్నారు కదా, దాన్ని మీరు ఆ ప్రొఫైల్ అనేది లాక్ చేసుకోండి. సో లాక్ చేసుకొని ప్రొఫైల్ లాక్ చేసుకోకపోతే నేను నా ఫోటోలతో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసే అలవాటు ఉంటుంది. అర్జెంటుగా మేము హాస్పిటల్లో ఉన్నాం, అమౌంట్ కావాలని చెప్పేసి అంటే మన ఫ్రెండ్స్ మనకు ఉంటారు కదా, సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మంచి ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో ఆపదలో ఉన్నారని చెప్పేసి మనకు తెలుసుకోకుండానే సరే తెలుసుకుంటానే బిజీగా ఉంటే ఆల్మోస్ట్ ఆ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏదైతే అంటే మనకు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా అంటారు, అరే నీ అకౌంట్ హ్యాక్ అయిందిరా అని చెప్పేసి. ఆ టైంలో మన ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ అంటారు, మన కాల్ కంటిన్యూస్గా వెయిటింగ్ వస్తూనే ఉంటుంది. అరే వీడి ఎమర్జెన్సీలో ఉన్నది, వీడు కంటిన్యూస్గా పైసల కోసం వీళ్ళ కోసం ఫోన్ చేస్తున్న కావచ్చు అని చెప్పేసి ఏం చేస్తారు, డైరెక్ట్ అడగకుండా చేస్తారు. చాలా వరకు చాలా మందికి జరిగింది. అదేవిధంగా ఎస్పెషల్గా మళ్ళీ ఇంకా అమ్మాయిలు అయితే ఆ బీపీ